హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? 13థ్ లెసన్ నేర్చుకుందాం. గ్రామ పంచాయతీలో. ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. 13థ్ లెసన్ గ్రామ పంచాయతీలు నేర్చుకుందాం. ఫస్ట్ పౌర సౌకర్యాలు కల్పించడం. గ్రామంలో ఒక ప్రాంతంలో చేతి పంపు మరమ్మత్తు చేయాలి. మరొక ప్రాంతంలో మురికి కాలువలు నిండి రోడ్డుపైకి నీరు వస్తుంది. ఇటువంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? మురికి కాలువలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా, ఇంకా రోడ్లైనా ఇవన్నీ ప్రజలందరికీ సంబంధించినవి. వీటన్నిటికీ ప్రజా సౌకర్యాలు అంటారు. ఈ సౌకర్యాలను ఎవరు కల్పిస్తారు? ఎవరు వీటిని నిర్వహిస్తారు? వీటి నిర్వహణ కోసమే గ్రామాలలో మనకు గ్రామ పంచాయతీలు, పట్టణాలలో పురపాలక సంఘాలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనకు మురికి కాలువలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా ఇవన్నీ మనకు ప్రజలకు సంబంధించినవి కదా. వీటిని ప్రజా సౌకర్యాలు అంటే పబ్లిక్ అమెండ్మెంట్స్ అంటారు కదా. వీటిని ఎవరు నిర్వహిస్తారంటే మన గ్రామ స్థాయిలో అయితేనో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థాయిలో అయితేనో పురపాలక సంఘాలు అనేటివి చూసుకుంటాయి అన్నట్టు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రజాస్వామ్యం అనేది లెసన్లో నేర్చుకున్నాం కదా. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం గురించి నేర్చుకున్నాం. అన్ని పౌర సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే అమలు పరుస్తాయి. ఇప్పుడు పౌర సౌకర్యాలు అంటే తెలుసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ మురికి కాలువలు, చేతి పంపులు, వీధి దీపాలు, రోడ్లు ఇవన్నీ. కానీ వారు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నత అధికారుల నుంచి అందిన ఉత్తర్వుల మేరకు మాత్రమే పనిచేస్తారు. అయితే ప్రభుత్వ శాఖలు ఏంటంటే మన రాజధాని నుండి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందినప్పుడు మాత్రమే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలకు ఆయా విషయాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి పాత్ర అనేది ఉండదు. అంతేకాకుండా ప్రజల అవసరాలు, సమస్యలు వాళ్ళకు తెలిసినంతగా వాళ్ళ పై అధికారులు అంటే పై అధికారుల నుంచి అనేది పై ఉత్తర్వులు అందేదాకా ఇక్కడ పని జరగదు గ్రామ పంచాయతీలో. కానీ ప్రజలకు సంబంధించి ఏం కావాలి అని ప్రత్యక్షంగా మనమేమో పై అధికారులకు వాళ్ళకి సమస్యలు తెలియవు. ఎవరి సమస్యను వారే పరిష్కరించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ప్రజా పనులలో సామాన్య ప్రజలకు అవకాశం ఉండాలి. అందుకే స్థానికంగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇట్లా ఎవరి సమస్యను వారు అంటే ఇక్కడ నుంచి అక్కడికి సమస్య తెలియడానికి ముఖ్యంగా మనకు అనేటివి ఏంటి గ్రామ పంచాయతీలు అంటే మున్సిపాలిటీలు అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఉద్దేశంతోనే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. వారికి గ్రామ పంచాయతీ పనులను ఈ గ్రామ సభ అనేది ఈ గ్రామ పంచాయతీ అనేది మొత్తం పనులను పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది ఎట్లా జరుగుతున్నాయి గ్రామంలో అని. ఇది గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపిస్తుంది. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచ్ను ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తారు. మన గ్రామ పంచాయతీకి ఓటర్లు ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? మన సర్పంచ్. ఇంకా ఇంతకుముందు మనం వార్డు సభ్యుల గురించి తెలుసుకున్నాం కదా. ఒక వార్డు సభ్యులు ఏమో మన ఒక వార్డులో ఒక విలేజ్లో ఎన్ని వార్డులు ఉన్నాయో వాటికి ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు. వీళ్ళందరి మీద సర్పంచ్ ఉంటాడు. ఏ వార్డు కావాలి సపరేట్ చేయడం వల్ల అక్కడ ఉన్న సమస్యలు ఈజీగా మనకు తెలిసిపోయి అక్కడ సమస్యను పరిష్కరించడం అంటే నీటి సౌకర్యాలు లేకపోయినా, వీధి దీపాలు లేకపోయినా సమస్యను పరిష్కరించడం అనేది సులువు అవుతుంది. అందుకే ఈ విధానం చేపట్టారు. నెక్స్ట్ గ్రామ సభ. గ్రామ సభ గురించి తెలుసుకుందాము. ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించబడుతుంది. ఇంతకుముందు పాఠంలో మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వంలో పౌరులకు సంబంధించిన పనులలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం గురించి చదువుకున్నాం కదా. దేశ రాష్ట్ర స్థాయిలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం కష్టం కాబట్టి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఈ భాగస్వామ్యం గ్రామ సభ ద్వారా అనేది జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధమైన పద్ధతి అనేది మన దేశ ఆచరణలో ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ అనే కనకమ్మ గ్రామ సభకు హాజరైంది. ఆ ఊర్లో గ్రామ సభ జరుగుతుంది. అయితే ఏమని చెప్పారంటే రేషన్ కార్డుల కూపన్లు ఇస్తున్నారంటే వెళ్ళింది. ఆమెకు అసలు గ్రామ సభ అనేది ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈ గ్రామ సభలో 70 మంది ప్రజలు, అందులో 20 మంది మహిళలు ఉన్నారు, మిగతా వాళ్ళు పురుషులు.
కనకమ్మ లాగానే రేషన్ కార్డు కూపన్లు ఇస్తుర్రన్న రీజన్ తోటి వాళ్ళు వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందంచగా గ్రామసభకు వచ్చిన జనమతను చెప్పే విషయం పూర్తిగా అంటే ఏదో ఒకటి చెప్తున్నాం, మనం రేషన్ కార్డు కూపన్కి వచ్చినాం కదా తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టే ప్రజలు అక్కడ ఉన్నారు. అతను చెప్తున్న విషయాల మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. చెప్పడం అయిపోగానే చప్పట్లు కొడుతున్నారు అంతే. పూర్తిగా వినకుండానే చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తర్వాత ఆయన దారిద్ర్య రేఖకు దిగువన అంటే బిలో పావర్టీ లైన్ గల ప్రజల వివరాలు అంటే బీద వాళ్ళు, కనీస సౌకర్యాలు లేని వాళ్ళు, ప్రజల వివరాలు అంటే ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్ధిదారులు అవుతారని తెలియజేశారు. ఆయన ఆపగానే కనకమ్మ నిలబడి, నా పేరు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం కానీ భూమి కానీ వేరే ఏ ఆధారం కానీ లేదని తెలిపింది. సర్పంచ్ ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగా కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళిపోయింది. చివరగా రేషన్ కార్డు కోసం వచ్చిన వాళ్ళందరికీ కూపన్లు ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది. ఈ పైన చెప్పిన గ్రామసభ అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ చాలా గ్రామాలలో గ్రామసభ గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు. అవగాహన ఉన్న ప్రజలందరూ గ్రామసభకేమో హాజరుగారు. హాజరైన వారిలో చాలామంది ఏం మాట్లాడరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేది చురుకుగా పాల్గొనడం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరు గ్రామసభలో గత సంవత్సరపు నివేదిక మీద చర్చించాలి. గత సంవత్సరం మనకు పనులు సక్రమంగా జరిగినాయా, జరిగితే అవి సంతృప్తికరంగా మంచిగా ఉన్నాయా, అలాగే వచ్చే సంవత్సరం ఎటువంటి పనులు చేయాలి, ఇంకా అవసరమైతే ఇంకొక పని గురించి తమ అవసరాల గురించి కూడా చర్చించాలి. అలాగే ఈ పనులు అంటే ఇంకా కొత్తగా ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది, ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఎలా చేయాలి, ఇంకా ఇంతమంది బీద వాళ్ళు ఉన్నారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వ్యక్తుల పేర్లు ఇవన్నీ నిజమైన పేర్లేనా, నిజంగా వాళ్ళు అంటే గవర్నమెంట్ అందించే సౌకర్యాల అవసరాలు లబ్ధి పొందే లబ్ధిదారుల పేర్లేనా, లేకపోతే వాళ్ళు మంచిగా ఉండి కూడా బీద వాళ్ళని రాయించుకున్నారా, ఇవన్నీ సరి చూసుకోవాలి. నిజమైన పేద వ్యక్తికి అన్యాయం జరగకుండా గ్రామసభ అనేది చూడాలి. ఇంకా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటివి కూడా సరిగ్గా అమలు జరుగుతున్నాయో లేదో కూడా గ్రామసభ పర్యవేక్షణ చేయాలి. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే వాళ్ళకు చెరువు పని అది ఇది చూపిస్తుంది అన్నట్టు. కానీ ఆచరణలో గ్రామసభ అవసరమైనప్పుడు సమావేశం కావడం లేదు. ఒకవేళ సమావేశం అయితే చాలా తక్కువ మంది హాజరవుతున్నారు. హాజరైన వారిలో తక్కువ మందే చర్చలో పాల్గొంటారు. ఇప్పుడు ప్రజెంట్ అట్లా జరుగుతుంది అన్నట్టు. కానీ ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న వాళ్ళు గ్రామసభలో హాజరయ్యి వాళ్ళ సమస్యలు ఇంకా గ్రామానికి ఇంకా గ్రామాభివృద్ధి కోసం ఏమేం చేయాలో అవన్నీ చర్చించాలి. గ్రామ పంచాయతీ నిర్మాణం. గ్రామ పంచాయతీ నిర్మాణం ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా. 18 సంవత్సరాల వయసు నిండిన గ్రామంలోని ప్రతి వ్యక్తి ఓటర్ల జాబితా తన పేరు కూడా నమోదు చేసుకుంటే అతడు ఓటు వేయడానికి అర్హుడు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తాడు. అదే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది. ఎన్నికకు అంటే ఓటు వేయడానికి మనకు ఈ ఎలక్షన్స్ ముందు ఒక గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మన వివరాలు మన ఓటింగ్ లిస్ట్లో నేమ్ ఓటర్ల జాబితాలో నేమ్ పెట్టడం లేకపోతే నేమ్ తీసేయడం అవన్నీ జరుగుతాయి అన్నట్టు. వార్డులు. ఈ వార్డులు అంటే తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి గ్రామానికి కొన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డులో దాదాపుగా ఓటర్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుంచి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. ఈ విధంగా ప్రతి వీధి లేదా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరవత్నం అంటే మనీ వాళ్ళు ఎన్నికల సంఘం ఎలక్షన్లో నిల్చోవడానికి ఇంత మనీ కట్టాలి అని ఉంటుంది. అంత మనీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు వాళ్ళు పోటీ చేయడానికి చెల్లించి అభ్యర్థులు అందులో పాల్గొనవచ్చు అన్నట్టు, పోటీ చేయొచ్చు. నెక్స్ట్ గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు. మన సమాజంలో స్త్రీలు ఎన్నికలలో పోటీ చేయడం, వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో ఎన్నికలు కావడం అనేది అంత సులభం కాదు.
ఎందుకంటే స్థానిక సంస్థలలో పురుషుల ఆధిక్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% స్థానాలకు కేటాయించింది. అంటే ఆ సగం. అలాగే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదిక ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, మళ్ళా వెనుకబడిన తరగతుల వాళ్ళందరికీ జనాభా ప్రాతిపదికన మళ్ళీ స్థానాలు కేటాయించారు. ఈ విధంగా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం అనేది మనకు గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కల్పించారు. అసలు ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి అంటే ఓటు హక్కున్న ప్రతి వ్యక్తి 2 ఓట్లు వేయడం జరుగుతుంది. ఒకటి వార్డు మెంబర్కి, ఒకటి సర్పంచ్కి. ఇందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు రావడం జరుగుతుందో వాళ్ళను గెలిచినట్లు ప్రకటిస్తారు. సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కూడా సర్పంచ్దే. ప్రతిరోజు జరిగే కార్యకలాపాలను కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సర్పంచ్ను గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అంటే అది ఓట్లు వేయడం ద్వారా ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు కూడా సర్పంచ్దే బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా సర్పంచ్ గ్రామ పంచాయతీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాలలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండటం వల్ల గ్రామాల అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుస్తుంది. ఎన్నికల తర్వాత సర్పంచ్ మరియు వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా అంటే ఈ వార్డు సభ్యులు అందరూ గెలుస్తారు కదా, వార్డు సభ్యులలోనే ఒక పర్సన్ని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ అనేది బాధ్యతలు నిర్వహిస్తాడు. కార్యదర్శి మరియు కార్యనిర్వాహక అధికారి. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాలను, విషయాలను నమోదు చేస్తారు. అంటే పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వహణ అధికారిని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? గ్రామ పంచాయతీ ప్రజలకు పౌర సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అంటే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అందించడంలో. అంతేకాకుండా రహదారులు, ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, రహదారులు నిర్వహించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, కొత్తవి కట్టడం, తాగునీరు, వీధి దీపాలు, వీధుల శుభ్రత, చౌక ధరల దుకాణాలు మొదలైన వాటితో పాటు పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి, అంగన్వాడీలు, స్త్రీ శిశు సంక్షేమ పథకాల గురించి పర్యవేక్షణ చేస్తుంది. గ్రామ పంచాయతీలు చిన్న నీటి పారుదల, వాటర్ షెడ్లను నిర్వహిస్తాయి. భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికలు తయారు చేసి ఆచరణలో పెడతాయి. ఇంకా ఇవే కాకుండా చాలా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఆ పంచాయతీల బాధ్యతలు కూడా ఎక్కువే. కానీ తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా కొన్ని ముఖ్యమైన అధికారులను గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. అందులో కొన్ని అంటే మార్కెట్ మీద అధికారం, భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్తు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ మొదలైనవి. ఇవి గ్రామ పంచాయతీకి ఇవ్వడం వల్ల చాలా గ్రామ సమస్యలను ప్రజలే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించగలుగుతారు. వాళ్ళకు ఈ విషయాలపైన మనకు అధికారం ఇస్తే వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడం సులువవుతుంది. ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటే దాన్ని పై అధికారులకు పంపించి అక్కడి నుంచి వాళ్ళకు ఓకే చేయండి అని నిధులు వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి పర్మిషన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఆ పని అనేది ఆగిపోవడం, లేటుగా జరగడం అవన్నీ జరుగుతుంటాయి. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగని పక్షంలో సమావేశం అనేది రద్దు చేస్తారు. సాధారణంగా గత సమావేశం నివేదికతో సమావేశం ప్రారంభం అవుతుంది. తర్వాత సర్పంచ్ గత నెలలో జరిగిన పనుల గురించి నివేదిక అనేది చదువుతాడు. ఆ నివేదికలో ఆ నెలలో పెట్టిన ఖర్చు గురించి సమావేశంలో తెలియజేస్తారు. అంటే ప్రతి నెల అంతకుముందు నెల ఏమేం పనులు చేశారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది సర్పంచ్ నివేదిక ద్వారా అందరికీ తెలియజేస్తారు. అవన్నీ చెప్పినాక సభ్యులేమైనా అడగదలుచుకుంటే అందరూ కలిసి చర్చించి
పనులు జరుగుతున్న విషయాల గురించి వివరాలు సేకరిస్తారు. అలాగే వార్డు సభ్యులు కొత్త పనుల గురించి, ఇంకా మిగిలి ఉన్న పనుల గురించి కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతది. ప్రతి ఆర్థిక సంవత్సరం అంటే మనకు ఏప్రిల్ టు మార్చ్ ముందు అవసరమైన బడ్జెట్‌ను వార్డు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు మాకు ఎంత బడ్జెట్ కావాలి, ఎంత మన గ్రామాభివృద్ధికి ఎంత అవసరం పడుతుందనేది వార్డు సభ్యులతో చర్చించి వాళ్ళకంటూ ఒక బడ్జెట్‌ను తయారు చేసుకుంటారు. అలా అమౌంట్‌ని ఎంత ఖర్చు పెట్టాలి దేనికనేది. సర్పంచ్ కార్యనిర్వహణాధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి సంవత్సర బడ్జెట్ గురించి ఒక రూపం ఇస్తారు. దీన్ని గ్రామ సభలో చర్చించి తుది రూపం ఇస్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదన అనేది మండల, జిల్లా పరిషత్‌లకు ఆమోదం కోసం పంపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్‌ని ఇట్లా డివైడ్ చేసుకొని దాన్ని మళ్ళా మండలంను, జిల్లా పరిషత్తుకు ఆమోదం కోసం పంపించి వాళ్ళు నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్ అనేది పనులు చేయిస్తూ పర్యవేక్షణ చేస్తారు. ఇట్లా జరుగుతది ప్రాసెస్ అనేది. చాలా గ్రామ పంచాయతీలలో అందరితో చర్చించకుండానే సర్పంచ్ ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తారు. ఇటువంటి సందర్భాలలో వచ్చిన నిధులు వేరొక పనికి వినియోగిస్తారు లేదా దుర్వినియోగం చేస్తారు. ఈ విషయాలు చాలా కొద్దిమందికి తెలుస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గ్రామ పంచాయతీ సభ్యులు అనేది తప్పకుండా సమావేశాలలో హాజరు కావాలి, చర్చల్లో పాల్గొనాలి, ప్రణాళిక అనేది సిద్ధం చేయాలి, పథకాల అమలుపై పర్యవేక్షణ చేయాలి. కొన్ని గ్రామ పంచాయతీలలో చూస్తుంటాం కదా, ఆ గ్రామ పంచాయతీ వెనుకబడిపోతుంది. కానీ నిధులు మంజూరు అవుతుంటాయి కానీ అక్కడున్న సర్పంచ్‌లు దుర్వినియోగం చేయడం, ఇతర పనులు ఒక దానికోసమని డబ్బులు పై అధికారులకు పర్మిషన్ అడిగి ఆ డబ్బులు వేరే దానికి యూజ్ చేయడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి మనమందరం ఒక సభ్యులం అక్కడ అసలు దేని గురించి పంపిస్తున్నారు అవన్నీ మన చర్చలలో పాల్గొంటే గ్రామ సభ్యులు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి. గ్రామ పంచాయతీ నిధులు. గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి? ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు పంపిస్తుంది అని చెప్పినాం కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు అని తెలుసుకుందాం. గ్రామ పంచాయతీకి కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలైన వాటిని వసూలు చేస్తుంది. గ్రామ పంచాయతీకి సుమారు 1/3 వంతు ఆదాయం ఈ పన్నుల వల్లనే సమకూరుతుంది. 3 వంతు ఆదాయం వస్తే 1 వంతు ఆదాయం అనేది ఇంటి బిల్లు, భూమి శిస్తు అవన్నీ కడతాం కదా, దాని ద్వారా వస్తుంది. కానీ గ్రామ పంచాయతీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన పథకాల అమలుకు ఇచ్చే నిధులపైన ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఆ నిధులతో పంచాయతీ ముందుకు నిర్ణయించుకున్న పనులను చేయబడుతుంది. కొన్ని నిధులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సమకూర్చుకుంటుంది. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు అంతంత మాత్రమే. వాటితో అంత అభివృద్ధి చెందడం సులభం కాదు. అందువల్ల గ్రామ పంచాయతీలు తామే సరైన ప్రణాళికలు వేసుకొని నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా కూడా సమకూర్చుకుంటుంది. ఇంకా కేంద్ర రాష్ట్రాల ద్వారా కూడా కొంత అమౌంట్ అనేది గ్రామ పంచాయతీలకు వస్తుంది. కానీ ఎంత అయినా ఈ గ్రామాల అభివృద్ధికి అనేది ఆ అమౌంట్ సరిపోదు. ఇంకా వీళ్ళు వేరే ప్రణాళికలు వేసుకొని వాళ్ళ నిధులు వాళ్ళు సమకూర్చుకోవాలి అని సమకూర్చుకొని అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. మండల పరిషత్, జిల్లా పరిషత్. నెక్స్ట్ మండల పరిషత్, జిల్లా పరిషత్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు భాగంలో మనం గ్రామ పంచాయతీ గురించి చదువుకున్నాం కదా. ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. జిల్లాలో ఉన్న అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిషనల్ కాన్స్టిట్యూషన్సీ. సభ్యులను ప్రజలనేటి అంటే ఎంపీటీసీని మండల పరిషత్ కోసం ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకుంటారు, అంటే ఎంపీటీసీని ఎన్నుకుంటారు. ఇంకా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటే జెడ్పీటీసీ. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే సభ్యులు అనేవాళ్ళు ఈ జిల్లాలో ఉన్న మండల పరిషత్తుకు వీళ్ళు పనిచేయాలి. ఇప్పుడు మనకు గ్రామంలో సర్పంచ్ ఎట్లనో ఒక 20 గ్రామాల పంచాయతీలన్నిటికీ ఒక మండల్ ఉంటుంది. ఆ మండల్కు మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళను కూడా మనం ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఎన్నుకుంటాం. కొంతమంది నామినేట్ చేయబడతారు. జిల్లా పరిషత్, మండల పరిషత్తులు జిల్లాలోని గ్రామ పంచాయతీల పనులను జిల్లా, మండల పరిషత్ సమన్వయపరుస్తాయి.
గ్రామ పంచాయతీల ప్రణాళికను ఆమోదించి ఇంతకుముందు ఇప్పుడు గ్రామంలో అనుకున్న వాళ్ళు దేనికి ఎంత ఖర్చు చేయాలనుకునే అన్ని ఇక్కడ వీళ్ళు ఆమోదం చెంది నిధులు అనేది కేటాయింపులకు సమయపరుస్తారు అన్నట్టు. జంగమ్మ హాజిపల్లి గురించి తెలుసుకుందాం. హాజిపల్లి రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామం. గ్రామంలో సర్పంచ్ జంగమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సిమెంట్ రోడ్లు వేయించారు, అంతర్భూభాగ మురికి కాలువలు నిర్మించారు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం అయ్యేటట్లు చేశారు. పాఠశాలలు, అంగన్వాడీలలో, గ్రామ పంచాయతీల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం గావించారు. గ్రామంలో మంచినీటి కోసం నీటిని నిల్వ ఉంచే ట్యాంకులను కూడా కట్టించారు. అందుకే ఎవరికి జంగమ్మకు నిర్మల గ్రామ పురస్కార అవార్డును డిసెంబర్ 2008 రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా సర్పంచ్ జంగమ్మ, హాజిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ జంగమ్మ అవార్డు అందుకోవడం జరిగింది. ఏం అవార్డు? నిర్మల గ్రామ పురస్కార అవార్డు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అన్ని అర్హతలు ఉన్నా వారికి వచ్చేటట్లు చేశారు. ఫలితంగా 2008లో హాజిపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకు ఎన్నికైంది. అనంతరం డిసెంబర్ 2008లో భారత ప్రభుత్వం నిర్మల గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బహుకరించారు. గ్రామంలో ఉన్న ఇళ్లలో, కార్యాలయాల్లో, పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి బయటి ప్రదేశంలో బహిర్ముఖి పోని గ్రామాలకు ఈ అవార్డులు అనేది బహుకరిస్తారు. మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఈ అవార్డులు గెలుచుకున్నాయి. మీకు ఏదైనా తెలిసిందో తెలుసుకోండి. మీ ఏరియాలో ఏ గ్రామానికి వచ్చిందో. గ్రామ సభలు సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలు ఉన్నాయా? ఇంతకుముందు గ్రామ సభ నెలకు ఒకసారి జరుగుతుందని తెలుసుకున్నాం కదా. మరి అటువంటి గ్రామాలు ఉన్నాయా గ్రామ సభను కరెక్ట్గా నిర్వహించేటివి? మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగాదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామాలు తమ గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. అలాగే మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీని విజయవంతంగా నిర్వహించడానికి మనకు ఒక మంచి ఉదాహరణ. ఎక్కడెక్కడ? వరంగల్లోనేమో గంగాదేవిపల్లి, కరీంనగర్లోనేమో రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలోనేమో అంకాపూర్, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో హివారే బజార్. గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీ గురించి తెలుసుకుందాం. గంగాదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలలో మంచినీటి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ మొదలైనవి ఉన్నాయి. వీళ్ళు ఒక 18 కమిటీలను నిర్వహించుకొని వాళ్ళు ఆ పనులు చూసుకోవాలన్నట్టు. తాగునీరు కమిటీ, తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ, పారిశుద్ధ్యంకి సంబంధించి, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి. ఈ కమిటీలు అనేటివి ప్రజలకు ఎన్నో రకాల సేవలని అందిస్తున్నాయి. ఈ గ్రామం సాధించిన కొన్ని అంశాలు: పాఠశాలలో 100% పిల్లల నమోదు, సంపూర్ణ అక్షరాస్యత, పరిశుద్ధమైన తాగునీటి సరఫరా, కుటుంబ నియంత్రణ, పిల్లలందరికీ టీకాలు వేయించడం, అన్ని కుటుంబాలు బ్యాంకు పాస్ పుస్తకాలు కలిగి ఉండటం, గ్రామంలో పూర్తి పారిశుద్ధ్య పరిరక్షణ, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నీ ఈ గ్రామం సాధించిన విజయాలు. అంతేకాకుండా గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామస్తుడు 18 కమిటీలలో ఖచ్చితంగా ఏ ఒక్క కమిటీలోనైనా సభ్యుడిగా ఉండడం మెచ్చుకోదగినది కూడా. ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఇది మంచి ఉదాహరణ. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ముందుగా గ్రామ సభలోనే చర్చ జరుగుతుంది. ఆ గ్రామ సభ నిర్ణయాలన్నిటి అందరూ శిరసావహిస్తారు. ఈ విధంగా గంగాదేవిపల్లి అనేది గ్రామ పంచాయతీ అనేది ఇలా అభివృద్ధి సాధించింది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.